నమస్తే. ఇటు తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు ఏం జరుగుతున్నాయి? ఒకవైపు కవిత లెటర్ రాసినప్పటి నుంచి ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఇటు కవిత బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌లోనే ఉండబోతుందా? లేకుంటే ఇటు కాంగ్రెస్‌కెళ్ళబోతుందా? లేకుంటే ఇటు బీజేపీలో వెళ్ళబోతుందా? బీజేపీలో మాత్రం వెళ్ళే ప్రసక్తే లేదని చెప్తూనే ఇటు కాంగ్రెస్ పార్టీ 6 ఎమ్మెల్యేలతో రెడీగా ఉన్నా. సో, నాకు మంత్రి పదవి ఇవ్వబోతామని చెప్పేసి న్యూస్ పేపర్‌లో చాలా హాట్ టాపిక్‌గా మారుతుంది. సో, మాట్లాడదాం అసలు ఇదంతా ఏది డ్రామానా? లేకుంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నారా? లేదా దీని వెనకాల ఎవరైనా ఉండి ఆడిపిస్తున్నారా? అని చెప్పేసి దీనిపైన విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే మాజీ నాయకులు బకైట్‌సన్ గారున్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే. చెప్పండన్న ఎట్లా చూడొచ్చు ఈ కవిత లేఖ డ్రామా అనేదని చెప్పేసి? అంటే కొంతమంది డ్రామా అంటారు. కొంతమంది దీని వెనకాల ఉండి నడిపిస్తుర్రంటుర్రు. అసలు మీరేమనుకోవచ్చు ఈ లెటర్ పైన? కొంతమంది లేరు, ఎనకలేరు ఏం లేదప్పా. హ్మ్. ఇది ఒక మాఫియా. వీళ్ళు పొలిటికల్ మాఫియా నడుపుతుండ్రు. హ్మ్. పొలిటికల్ మాఫియా డైరెక్షన్ మేరకి నడుస్తా ఉంది. హ్మ్. ఆ మాఫియా నాయకుడు రేవంత్ రెడ్డి. ఓకే. రేవంత్ రెడ్డి రేవంత్ కన్సల్ట్. రెడ్డి ఆదేశానుసారం ఈమె ఉత్తరం రాసింది. హ్మ్. ఉత్తరం రాయడానికి గల ప్రధానమైన కారణం ఏందనంటే, హ్మ్. రేవంత్ రెడ్డికి ఏఐసీసీల పతాడ తగ్గింది. హ్మ్. అంటే ఇప్పుడు తగ్గుడు గాదు. హ్మ్. ఎప్పుడైతే నేషనల్ హెలాల్ కేసుల హ్మ్. సోనియా గాంధీ పేరు, రాహుల్ గాంధీ పేరు హ్మ్. వచ్చిందో, నేను దీని మీద వీడియో గూడా చేసినా. అవును. సిద్ధరామయ్య మాట్లాడిండు. హ్మ్. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడిండు. పీసీసీ అధ్యక్షులంతా రోడ్ల పైన వచ్చారు. హ్మ్. అదే రాజశేఖర రెడ్డి బతికుంటే జపాన్ ప్రోగ్రామ్ రద్దు చేసుకొని మా నాయకులు ఎక్కువ అని చెప్పేసి ఇక్కడ ఉండిపోయాడు. అవును. మరి ఈయనేం చేసిండ్రు ఈ తోపు జపాన్‌కెళ్ళిపోయి ట్వీట్ కూడా పెట్టలే. హ్మ్. ఇక వీళ్ళ పని అయిపోయింది. వీళ్ళు జైలుకి పోతారు. ఇక ఈ పార్టీ నాదే. హ్మ్. బీజేపీలో పోతా. ఇక నేను ఏమన్నా చేసుకుంటా అనే కాడికి హ్మ్. ఈ గుంట నక్కొచ్చింది. హ్మ్. గుంట నక్కకు బ్యాడ్ లక్ ఏమైందంటే పెహల్గాం దాడుల తర్వాత హ్మ్. పెహల్గాం యుద్ధానికి పోతుంటే అక్కడ కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పి ఏకంగా హ్మ్. బీజేపీ ముఖ్యమంత్రులు ఎట్లా చేస్తారో అట్లా. నేను హ్మ్. గూడా మద్దతే ఉన్నా హ్మ్. హ్మ్. కేంద్ర ప్రభుత్వానికి. హ్మ్. సెక్రటేరియట్‌కెళ్ళి ర్యాలీ తీసిండు. ర్యాలీ తీశారు. ర్యాలీ అవును. తీసిన తెల్లారి నరేంద్ర మోడీ సీజ్ ఫైర్ అన్నారు. హ్మ్. నో ఫైట్, అవును. కమ్ బ్యాక్ అన్నాడు. అనంగానే జాతీయ స్థాయిలో బయటికి గోధి మీడియా వల్ల గాని, ఎక్కడ మాట్లాడకున్నా గాని, హ్మ్. జనంలో మాత్రం వ్యతిరేకత స్టార్ట్ అయింది. వచ్చింది. వాస్తవంగొచ్చింది. పైనకెళ్ళి కింది దాకా హ్మ్. నరేంద్ర మోడీ మీద. ఇదెట్లో పోయేటట్టుగుందని ముఖ్యమంత్రి కాబట్టి ఎక్కువ న్యూస్ ఉంటాయి గదా! అవును. మళ్ళా కాంగ్రెస్‌కు దగ్గర కావాలనుకుంది గుంటనక్క. హ్మ్. హ్మ్. ఈ గుంటనక్క అయిదామనుకున్నోడికి ఏం చేసినా, అమ్మో! ఈడెట్నో ఉన్నాడు. హ్మ్. ఇన్ని చేసినాం కానీ లాస్ట్ మన దగ్గరకొచ్చేటోడు కూడా మనకే సినిమా చూపెడుతుండు కాబట్టి వాళ్ళేం చేసిండ్రు కొంతమంది పెద్దలు హ్మ్. నాకు స్పష్టంగా తెలవది. హ్మ్. కేసీఆర్ గారు టచ్‌లో పోయిండ్రు. హ్మ్. ఒకవేళ మేము అక్కడ ముఖ్యమంత్రిని మారుస్తే, హ్మ్. ఒకవేళ ఈ పిస్తా ఎనక హ్మ్. ఎమ్మెల్యేలంతా పోతే హ్మ్. మీరు ఆదుకోవాలన్నట్టో ఏదో మొత్తానికి చూసిండ్రు. అయితే ఇక్కడ జరిగిందేందనంటే యాక్చువల్‌గా సీఎల్‌పీ మీటింగ్ రేపు పెట్టి ఓటింగ్ పెడితే ఈయనకు ఒక్క ఓటు కూడా రాదు. ఓకే. సీతక్క కూడా ఏసినట్టు లేదంట. నాకు హ్మ్. రాత్రి తెలిసింది. హ్మ్. హ్మ్. ఈయన ఓటు ఈయననే ఏసుకోవాలి. ఓకే. అర్థమైందా? ఆ! ఆ పరిస్థితిలో ఇయాల హ్మ్. ఈ ముఖ్యమంత్రి పరిస్థితి ఉన్నది. హ్మ్. ఇగ ఇవన్నీ జరుగుతున్నాయి. నేను భయపెట్టియాలె. హ్మ్. హ్మ్. కేసీఆర్‌ని భయపెట్టియాలి. కేసీఆర్ వాళ్ళతో నిలబడకుండా చేయాలి. హ్మ్. ఏం చేసిండు? కవిత ఉత్తరం రాయనంగా హ్మ్. రాసింది. హ్మ్. అంటే తండ్రి కన్నా ఎక్కువ అనుకోవచ్చా కవిత? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, ఉద్యమం పార్టీ అది ఇది అని చెప్పేసి చెప్తారు కదా! సో, డైరెక్ట్ రేవంత్ రెడ్డి చెప్తే తండ్రికే రిటర్న్‌గా వ్యతిరేకంగా రాసే లెటర్ ఉందనుకోవచ్చా మనం? చేస్తారబ్బా ఈళ్ళు ఎవరికైనా చేస్తారు. హ్మ్. ఇది నేను మాఫియా అని ఎందుకన్నా ఫస్టు? హ్మ్. వీళ్ళు పొలిటికల్ మాఫియా ఎవరినైనా చేస్తారు. వాళ్ళకు ఆహ్, లాయల్టీ ఉండది. హ్మ్. మాఫియాకు నంబర్ 1 హ్మ్. లాయల్టీ ఉండది. పలానోడు నావోడు అనే అటాచ్‌మెంట్ ఉండది. హ్మ్. కమిట్మెంట్ ఉండది. హ్మ్. అకౌంటబిలిటీ ఉండది. హ్మ్. దట్ ఈస్ మాఫియా. హ్మ్. మాఫియా ఒక ముఖ్యం. ఆ హ్మ్. మాఫియా అంటే వీళ్ళిగ తండ్రి, తమ్ముడు, గిమ్ముడు ఏముండదన్నమాట. హ్మ్. ఇగ ఎప్పుడైతే ఈమె అందుల ఉత్తరం రాసిందో, హ్మ్. ఉత్తరం రాయంగానే అక్కడ ఏదో పెద్ద ప్రకంపనలొస్తాయి. బీఆర్ఎస్‌కి 10 ముక్కలైతాయి. చంద్రబాబు వెనక పోయినట్టు వీళ్ళ ఎమ్మెల్యేలు ఎళ్ళిపోతారు. ఈమె వెనక నిలబడతారనుకుంది కాబట్టి హ్మ్. పోలే. అక్కడ మొత్తం చతికిల పడిపోయింది. ఓకే. పడిపోయిన పరిస్థితి. ఇగ మళ్ళా ఏం చేసిండు రేవంత్ రెడ్డి దిక్కు లేదని చెప్పి చక్కగా ఢిల్లీకి పోయిండు. హ్మ్. రాహుల్ గాంధీ కలవరు. రాహుల్ గాంధీ వాళ్ళకి ఢిల్లీ ఇటువంటి రాజకీయాలు మంచి మంచి తీర్పు మార్కాల రాజకీయాలు చూసిండు. హ్మ్. "నువ్వు ఆడుతున్నావు ఆడరా పిల్లగా" అని చెప్పి ఆడిపిచ్చింది ఇన్ని రోజులు. హ్మ్. 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 అర్థమైందా? హ్మ్. తెల్లారి నువ్వెవరని కూడా అంటారు. ఓకే. 3 రోజులు పోయిండు. హ్మ్. నువ్వెవరు అని ఏఐసీసీలో అటెండర్‌కెళ్ళి మొదలుపెట్టి హ్మ్. లోపట అపాయింట్‌మెంట్ ఇచ్చేదాకా నువ్వెవరో మాకు తెలవదని చెప్పిండు. హ్మ్. హ్మ్. ఎల్లగొట్టిండు. సేమ్ మూడో రోజు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిండు. కలిసిర్రు. ఫ్యామిలీతోని కలిసిండు. అవును. మహేష్ కుమార్ గౌడు నేను సిక్స్ ప్యాకు, నేను హ్మ్. కాంగ్రెస్ కార్యకర్త నేను కాపాడుతున్నా. హ్మ్. తెలంగాణ కాంగ్రెస్‌ను జాకీలు పెట్టి లేపినా అని అనుకోనికి గాదు. హ్మ్. 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 నువ్వు కేవలం మా పార్టీ అధ్యక్షుడిని గాబట్టి నేను గలుస్తున్నాం. ఓకే. మాకు ప్రభుత్వం కంటే పార్టీ ఎక్కువ అనే సిగ్నల్ రాహుల్ గాంధీ హ్మ్. ఏఐసీసీ హెడ్ క్వార్టర్‌కెళ్ళి పంపిండు. హ్మ్. ఇది ప్రధానమైన అంశం ఒక ఓకే. దిక్కు. ఆ! ఇంకొకటి ఇందులో ఏం జరుగుతదంటే మీకు ఎప్పుడైతే పెహల్గాం దాడి తర్వాత హ్మ్. బీజేపీగా పడుతుంది. అవును.
ఈయన ముఖ్యమంత్రి ప్రాబ్లం వస్తుందో ఉమ్. ఇమీడియట్ గా ఈటల రాజేందర్ రంగంలో దిగుతాడు. ఓకే. ఇటాల యాక్ట్ అనగానే ఎస్ బాస్ అని చెప్పేసి ఆ, నువ్వు రండ గానివి, నువ్వు దొంగ గానివి, నువ్వు ఆ, అది ఇది అని చెప్పేసి ఆయన తిరుగుతాడు. ఓకే. అర్థమైందా? ఆ, ఇదంతా ఒక స్కెచ్ ప్రకారం. ఉమ్, ఈటల రాజేందర్ గెలిపించింది వాళ్ళే. ఉమ్, విశ్వేశ్వర రెడ్డి ఈయన మనిషే. అవును. ఇప్పుడు ఈయన కూడా రఘునందన్ కూడా ఈయన ఇది నీలం మదన్ పెట్టింది ఆయన గెలిపియనికే. ఉమ్, ఇవన్నీ కూడా జరిగినాయి. వీళ్ళందరూ కూడా జరిగింది. ఈ తిట్లు ఇవన్నీ ఏందంటే బీజేపీకి నేషనల్ హెరాల్డ్ కేసులో మళ్ళీ ఈయన పేరు పెట్టుకోవడం. ఉమ్, ఉమ్, అమ్మా నువ్వు బాధితురాలు, రాహుల్ గాంధీ బాధితుడు, నేను కూడా బాధితుడు. మన ముగ్గురాన్ని టార్గెట్ సింపతి. చేసి చూపియనికి ఇదో డ్రామా. ఓకే. అంటే ఒక సింపతి కోసం ప్రజలలో. అంతే. ఉమ్, ఇలా డీకే శివకుమార్ కూడా కలుపుకుంది. డీకే శివకుమార్ వీళ్ళ తమ్ముడే. డీకే శివ తమ్ముడు 4,20,000 మెజార్టీతో ఓడిపోయాడు. ఉమ్, ఉమ్, అర్థమైందా? మన పార్లమెంట్ ఎలక్షన్ 20. 4,20,000 మెజార్టీతో ఓడిపోయాడు. సిద్ధరామయ్యకి అగైనెస్ట్ గా పనిచేస్తున్నాయి ఆయన. ఓకే. ఆ, కానీ మొన్న బై ఎలక్షన్ ల 3 బై ఎలక్షన్లు అయితే 3కి 3 కాంగ్రెస్ గెలిచింది. ఉమ్, ఉమ్, సిద్ధరామయ్య లీడర్స్. అవును. ఉమ్, కాబట్టి అక్కడ ఆయన ఈయన కూడా టోటల్ గా ఫెయిలియర్ అయింది. ఇవాళ ఈయన పరిస్థితి ఏంటంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఉమ్, ఎక్కడ ఇది లేదు. ఉమ్, మంత్రుల దగ్గర కూడా పల్సగా అయిపోయాడు. కార్యకర్తల దగ్గర పల్సగా అయిపోయాడు. ఉమ్, వీక్ అయిపోయాడు. ఎప్పుడు ఉమ్, దిగుతుందో తెలియదు. ఉమ్, ఇక ఆమె ఏదో ఆడుతుంది కానీ ఉమ్. కవితతో ఏం అయ్యేది లేదు, పోయేది లేదు. అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే కావచ్చు, వాళ్ళతో టచ్ లో కూడా వెళ్ళారు. అండ్ ఇంకోటి ఇప్పుడు ప్రస్తుతం ఎవరు టచ్ లో పోయినరు? ఏమే కవిత పోయింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈమె పోతే ఆమె వాళ్ళెందుకు ఎత్తుకుంటా బ్రదర్? ఏమేమన్నా ఉమ్, ఝాన్సీ రాయన ఈమె ఎక్కువ ఉంచుకుంటుంది. ఆ, నీకు ఇంకోటి చెప్తున్నా, అయ్యకు నోటీస్ ఇప్పించింది ఈమెనే. ఉమ్, కాళేశ్వరం దాంట్లో ఉమ్, అన్నకు నోటీస్ ఇప్పించింది. ఉత్తరం ఇచ్చినాక నోటీసులు వచ్చినాయి. గుర్తుపెట్టుకో ఇవన్నీ. అవును. అబ్జర్వ్ దిస్. ఆ, ఓకే. ఉమ్, ఇప్పించింది. ఈమె టచ్ ఉంటే బీజేపీకి ఉండాలి. ఉమ్, బీజేపీతోని ఈమెకు బెయిల్ ఇప్పించింది రేవంత్ రెడ్డి. ఉమ్, పోకుంటే ఆపనికి ప్రయత్నం చేసింది. పోకపోయిమే ఉమ్, ఉమ్, కేజ్రీవాల్ అక్కడ ఇరికియాలి కాబట్టి ఇరికియాలి. ఈమె వేసిండ్రు. ఓకే. లేకుంటే ఈమె పేరు ఈమెను ఉమ్, రేవంత్ రెడ్డి పోనిచ్చేటోడు కాదు. వాళ్ళ టార్గెట్ కేజ్రీవాల్. ఉమ్, ఆడ ఆ పార్టీని కథం పట్టియాలంటే ఇక్కడ ఈమెను లోపట్టేయాలి కాబట్టి వేసిండ్రు. అంతకు మించి ఏం లేదు. ఉమ్, కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారం ఒక నటన, ఒక డ్రామా నడిపించిండ్రు. ఉమ్, అది ఏఐసీసీకి దొరికిపోయింది. ఉమ్, వీళ్ళకి అపాయింట్మెంట్ లేదు. ఈయన బట్టి అనేటోడు ఇద్దరు ఉమ్, దొరికిపోయింది ఇక అక్కడ. వీళ్ళిద్దరు దొంగలు. ఉమ్, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మొత్తం భ్రష్టు పట్టించేసిండ్రు ఉమ్, అని చెప్పేసి అయితే ఆ పార్టీకి దొరికిండ్రు. ఉమ్, కవిత వీళ్ళంతా ఒకటే గ్యాంగ్. వీళ్ళిద్దరు కామన్ పాయింట్ కొన్ని ఉన్నాయి. ఓకే. ఆమె జైలు పక్షే, ఈయన జైలు పౌరుడే. ఉమ్, ఉమ్, ఉమ్. మరి ఇద్దరు దొంగ కేసులు వెళ్ళి. సో వీళ్ళు ఏఐసీసీ దగ్గర దొరికిపోయారని చెప్పి చెప్తాను. సో ఇప్పుడు ఆల్టర్నేటివ్ అంటే చాలా వరకు ప్రతిపక్ష పార్టీలు కూడా అంటున్నారు రేవంత్ రెడ్డి మరో 2 నెలల్లో 3 నెలల దాకా ఉండడు, తీసేస్తారు. సో ఆల్టర్నేటివ్ ఎవరు అనుకోవచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీ ప్రకారం? బ్రదర్ జానారెడ్డి గారు ఉన్నారు. ఉమ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఉమ్, శ్రీధర్ బాబు ఉన్నాడు. ఉమ్, దామోదర్ రాయ నరసింహ ఉన్నాడు. ఉమ్, అర్థమైందా? ఆయన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చేసి తెచ్చిండు. అవును. ఆయన ఇది తెచ్చిండు. ఇప్పుడు ఆ మాదిగా ఎమ్మెల్యేలను తిప్పుతుండ్రు కదా. ఉమ్, ఉమ్, దాని వెనక కూడా రేవంత్ రెడ్డి ఉంటాడు. ఓకే. ఎందుకంటే దామోదర్ రాయ నరసింహ ఈజ్ అబౌవ్ దళిత్ నంబర్ ఓకే. 1. ఓకే. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తెచ్చినోడు. తెలంగాణ కోసం వినిపించినోడు. ఉమ్, నువ్వు చూసినావా? అవును. వీళ్ళు కూడా యాక్టివ్ అయిపోయారు. ఉమ్, వాళ్ళు ఎవరు మళ్ళీ కాంగ్రెస్ కాదు బ్రదరు. అవును. అందరూ ఒక లక్ష్మణ్ తప్ప ఉమ్, ఉమ్, సత్యనారాయణ ఆయన డీసీసీ ప్రెసిడెంట్ చేశారు. ఉమ్. తక్కిన వాళ్ళంతా ఆయా పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళే. మళ్ళీ ఈయన కూడా సత్యనారాయణ కూడా టీడీపీకి వెళ్ళి వచ్చిన ఆయన. అవును. అవును. అందరు కాబట్టి టీడీపీ క్యాడర్. ఇవన్నీ వెనక కూడా మళ్ళీ ఈయననే ఉంటాడు. ఉమ్, అదేందా? ఉమ్, మందకృష్ణ మాదిగ ఎవరు? అవును. బీజేపీ. బీజేపీ. ఉమ్, పద్మశ్రీ. ఉమ్, అదేందా? ఉమ్, ఆయన వీళ్ళ అండర్ ఉమ్, సంపత్ టచ్లు ఉంటాడు. ఆ, సంపత్ ఎగేస్తారు అట్లా. ఉమ్, కాబట్టి అంత డిస్ట్రాక్ట్ చేయడానికి ఒక డిస్ట్రక్షన్ దుకాణం నడుస్తుంది అన్నట్టు ఇదంతా. ఉమ్, ఉమ్, ముఖ్యమంత్రి బ్రదర్ ఈయనక తీసుమార్కాలు ఉన్నారబ్బా. మంచి క్యారెక్టర్ ఉన్నోళ్ళు, మంచి గుణం ఉన్నోళ్ళు. ఉమ్, కాంగ్రెస్ పార్టీకి ఎంత బొచ్చాడు మంది ఉన్నారు. అవును. లక్షల మంది ఉన్నారు ముఖ్యమంత్రి అభ్యర్థులు. ఈయనకంటే మంచోళ్ళు. ఉమ్, ఇంతకంటే ఫాల్తుగాడు ఏ కార్యకర్త లేడు నాకు ఓకే. తెలిసి. ఉమ్. సో ఇప్పుడున్న పరిస్థితులు తీసేసి కొత్త ముఖ్యమంత్రి రాబోతారు అనుకోవచ్చా మనం? తీసేసే ఇంకా ఛాన్స్ డౌట్ ఉంది ఏముంది? ఏఐసీసీ ఇంకేమైనా డౌట్ ఉందా? అంతేనా? ఓ ముఖ్యమంత్రికి అపాయింట్ లేదు. ఉమ్, యూజ్లెస్ ఫెలో గెట్ అవుట్ అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి వెళ్ళగొట్టిందంటే ఉమ్. సో త్వరలోనే తెలంగాణ. ఎక్కడిది? ఉమ్, అక్కడ బీఆర్ఎస్ లో కవిత ఖతమైంది. ఇక్కడ ఇద్దరు ఖతమైంది. ఉమ్, ఇద్దరు కలిసి బెల్లం పుట్టినాలు అమ్ముకోవాలి ఇక. ఉమ్. ఒక అంతే పార్టీ ఇక. పెట్టి. ఓ, అంతే సొంత పార్టీ పెట్టుకొని. ఓకే. వీళ్ళ పార్టీలో ఈయన గెలిచేది లేదు, ఆ, అక్కడ ఆమె గెలిచేది లేదు. ఓకే. వీళ్ళిద్దరు ఎక్కువ ఎక్కువ ఊహించుకుంటుండ్రు. ఉమ్, ఉమ్. తెలంగాణ రాజకీయాలు మలుపు తిప్పుతామని మలుపు చెప్పేసి. తిప్పుతాం, గాడిద గుడ్డు తిప్పుతాం అని. ఏం తిప్పది మీ మీసాలు మీరు ఏం తిప్పలేరు. కనీసం ఇంటికి కూడా తిప్పలేరు. ఉమ్, కాబట్టి వాళ్ళిద్దరి పని పొలిటికల్ గా ఉమ్, ఇద్దరి పని కూడా క్లోజ్. ఓకే. ఇద్దరు క్లోజ్. ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోతారు. ఉమ్, ఇవాళ ఆమె బీఆర్ఎస్ ని కథం పట్టించింది. ఉమ్, ఈ మహాత్ములు టీడీపీని కథం పట్టించింది. కాంగ్రెస్ పట్టించే ప్రయత్నం దాదాపుగా చేసిండ్రు. ఉమ్, కానీ నేను అనుకుంటే ఇవాళన్నా ఏసీసీ కళ్ళు తెరిచింది ఉమ్, సంవత్సరంన్నరకు. ఉమ్,
కాబట్టి ఈయన ప్యాకప్ అయిపోయినట్టే షూటింగ్ ఇక. ఓకే. ఇటు మీనాక్షి నటరాజన్ గారు కూడా వచ్చి కొన్నొద్దులే హడావిడిగా అనిపించింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో కూడా ఆమె ఎక్కువ హడావిడిగా అనిపిస్తలేదు. అంటే ఆమె రోల్ లేకుంటేనే నాకు అపాయింట్‌మెంట్ దొరకలేదు అనుకుంటున్నావా? హుహు. హుహు. ఆమె పైన కూడా ఈయన ఆర్టికల్స్ రాపిచ్చిండు. అవును. మధ్యలో వార్తలొచ్చినాయి. రాపిచ్చిండు, అన్నీ చేసిండు నెగెటివ్‌గా. కానీ ఆమె క్లీన్ అబ్బా! హ్మ్. హ్మ్. రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ నాకు అపాయింట్‌మెంట్ ఇయ్యలేదంటే ఆమె రోల్ లేదనుకుంటున్నావా? ఓకే. అచ్చా! ఆహా! అర్థమైందా బ్రదర్? హ్మ్. హ్మ్. కాబట్టి అంత ఈజీ గాదు. ఆమె బయట పడది. హ్మ్. మీడియాతోని మాట్లాడది. అవును. బట్ షీ ఈస్ వెరీ స్ట్రాంగ్. షీ హ్మ్. ఈస్ వెరీ లాయల్. ఆమె ఆర్గనైజేషన్ మనిషి. ఆర్గనైజేషన్ ఎట్లా కాపాడుకోవాలని అవును. అదే మహేష్ కుమార్ గౌడ్‌కు అపాయింట్‌మెంట్ దొరకలో కూడా ఆమె రోల్ ఉంటది. హ్మ్. అదేనా బ్రదర్? హ్మ్. హ్మ్. కాబట్టి అది తీసి పడేయనికి లేదు. హ్మ్. ఆమె పార్టీని ఎట్లా స్ట్రెంథెన్ చేయాలి ఆ పని మీద ఉంది. ఇయాల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, హ్మ్. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకా అపాయింట్‌మెంట్ ఇయ్యలేదని. ఓకే. తీసేస్తే పటాకులు కాల్చుకుంటారు. ఓకే. ఎమ్మెల్యేలు కూడా సెలబ్రేషన్స్. కాల్చుకుంటారు. హ్మ్. జోక్ కాదు. ఓకే. ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఆ! ఒక దుర్మార్గుడు, ఒక రాక్షసుడు రాష్ట్రానికి కాదు కాంగ్రెస్ పార్టీ దరిద్రం పోయిందని చెప్పేసి హ్మ్. గాంధీ భవన్ బయట పాలతోని కడుగుతది. ఓకే. ఆ! ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.